హాయ్ నమస్తే. ఈరోజు మనం కర్నూలు జిల్లా అదోని మండలం ఏ ఊరిది పెద్ద 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 తుమ్మలం. దాదాపుగా పురాతన దేవాలయం. ఒక రాతి మీద చెక్కిన దేవాలయం ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాము. ఈ కట్టడం ఇది ఇప్పటిది కాదు, సుమారుగా 1500 సంవత్సరాల క్రితం ఇక రాజులు, చోళ రాజులు, ఇంకా ఒక్క నిమిషం. జై శ్రీరామ్. ఆదోని మండలం పెద్దతుమ్ము గ్రామంలో పురాతన రామాలయం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉన్నది. రాజుల కాలం నాటి ఈ ఆలయము నక్షత్ర ఆకారంలో ఉన్నది. ఎక్కడ లేని విధంగా ఈ దక్షిణ భారతదేశంలో 2వ స్థానంలో మన ఈ గుడి ఉన్నది. ఉత్తర భారతదేశంలో 1వ స్థానంలో ఇలాంటి గుడి ఉన్నది. ఇప్పుడు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా పెద్దతుమ్మల గ్రామంలో ఈ రామాలయం ఉన్నది. కోదండ రామస్వామి దేవాలయం అని. కోదండరాముడు ఇలా వెలిశాడు. ఏ కాలం నాటిది ఇది? ఇది పాండవుల కాలం నాటి, పాండవులు అంటే పాండవులు ఉన్న కాలం నాటి గుడి గుడి అన్నమాట. ఉం. అదే. ఇక్కడ 5000 5000 సంవత్సరాల చరిత్ర గలది. చరిత్ర కలదు. ఉం. ఒకే రాతిని ఒకే రాత్రి చెక్కినట్టు ఎలాంటి ఏమి లేకుండా ఒకే రాతితోనే మొత్తం శిలా రూపంతో కూర్చోబెట్టారు. మొత్తం గుడి అంతా ఒకే ఒక రాతి కొండని చెక్కేశారు. ఇక్కడ మళ్ళా వెనకల కూడా శ్రీకృష్ణ గోపాలకృష్ణుడు, ఉగ్ర నరసింహస్వామి కూడా వెలిశారు. అక్కడ కూడా ఉన్నది. వాళ్ళు కూడా బయటపడ్డారు. చాలా గుళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో. కాకపోతే చాలా గుళ్ళు అప్పుడు నవాబులాయంలో అన్ని గుళ్ళని శిథిలం చేసి పారేశారు. ఈ విధంగా ఇది ఇంత మాత్రమే ఉన్నది. ఇంతకు ముందే మొత్తం మండపం మాదిరి ఉండేదేమో, కానీ అంత శిథిలమైన తర్వాత ఇది ఇంత మాత్రం మిగిలినది. ఇంతవరకు ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు లేదు. ఇప్పుడు మనకు అదృష్టం ఇది ఇది ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ గుడి యొక్క చరిత్రను ఢిల్లీలో వాళ్ళు మాట్లాడారు అని చెప్తున్నారు, ప్రస్తావించారు. అందుకే మేము వచ్చాం స్వామి. మీ పేరు చెప్పండి స్వామి. మా పేరు తిమ్మప్ప, పెద్ద తుమ్మలం గ్రామం. నేను శివస్వామి, గురుస్వామిని. ఓకే సార్.